Good afternoon all. Today discuss about blood circulatory system in organisms. జీవుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ ని కలిగి ఉంటుంది. మెయిన్లీ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్. అదేవిధంగా జీర్ణమైన ఆహార పదార్థాలని టోటల్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ హార్మోన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయిన రసాయన పదార్థాలనే హార్మోన్ అంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయిన రసాయన పదార్థాన్ని హార్మోన్ అంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పీయూష గ్రంథి బ్రెయిన్లో ఉంటుంది. ఆ బ్రెయిన్లో ఉన్న పీయూష గ్రంథి అనేది కొంత కెమికల్ సబ్స్టాన్సెస్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ సబ్స్టాన్సెస్ని మనం ఏమంటామంటే హార్మోన్ అంటాం. అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ సీక్రేషన్ జ్యూసెస్ ఈజ్ కాల్డ్ హార్మోన్. అంటే ఆ హార్మోన్ని మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సర్క్యులేటరీ సిస్టమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ రకాలు, వివిధ రకాల జీవుల్లో చూసినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ వివిధ రకాలుగా ఉంటుంది. ఎస్పెషల్గా చూసినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ 2 టైప్స్గా ఉంటుంది. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఓన్లీ ఈ బ్లడ్ అనేది ఒక వలయంలో మాత్రమే ప్రసరిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చేపలలో ఉంటుంది. ఈ చేపలలో ఆర్టుగా చూసినట్లయితే గుండె 2 గదుల హృదయం అనేది ఉంటుంది. ఒక కర్ణిక, ఒక జఠరిక. అంటే ఇక్కడ కర్ణిక ఒకటి, జఠరిక ఒకటి. నెక్స్ట్ ఇక్కడ శరీర భాగాల్లో ఏర్పడ్డ డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఫస్ట్ ఇక్కడ శరీర భాగాల నుంచి కర్ణికలోకి వస్తుంది, కర్ణిక నుంచి జఠరికలోకి వస్తుంది, జఠరిక నుంచి మరి మొక్కల్లోకి వచ్చిన తర్వాత అది శుభ్రపడ్డ తర్వాత మళ్ళీ శరీర భాగాల్లోకి వెళ్తుంది. ఓకే, ఈ విధంగా అంటే ఇక్కడ మొత్తం ఈ బ్లడ్ అనేది ఏకవలయంలో ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటున్నాం. చేపలలో చూసినట్లయితే హృదయం అనేది 2 గదుల హృదయం అనేది ఉంటుంది. అంటే హార్ట్ యొక్క గదులు, హృదయం యొక్క గదులు అనేది